లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల కార్పొరేషన్లోని 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమాల హరికృష్ణ మనతో పాటు ఉన్నారు. వారు ఈ మంచిర్యాల ప్రాంతానికి సుపరిచితులు. అసలు మంచిర్యాల ప్రాంతంలో కాక అంటేనే హరికృష్ణ అంటేనే కాక పేరు పొందినటువంటి నాయకుడు. 3 సార్లు కౌన్సిలర్గా గెలుపొంది 4వసారి కార్పొరేటర్గా మంచిర్యాల కార్పొరేషన్లోని మొట్టమొదటి కార్పొరేషన్లో మొదటి కార్పొరేటర్గా విజయం సాధించారు. అసలు వారు విజయానికి కారణాలేంటి, వారు 4 సార్ల కంటిన్యూగా విజయం సాధించడం, వారికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హరికృష్ణ గారు. నమస్తే కాక. నమస్తే. ఏంటి అసలు 4 సార్లుగా 3 సార్లు కౌన్సిలర్గా ఒకసారి కార్పొరేటర్గా విజయం సాధించారు. 20 ఏళ్ళ అంటే దాదాపు 15 ఏళ్ళ మీ ప్రస్థానంలో ప్రజలకు మీకున్న సంబంధాలు ఏంటి? ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? ముందుగా ఏ న్యూస్ యజమానానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఏ న్యూస్ వారు ఈరోజు మా ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఏర్పడేసినటువంటి యజమాన్యం వారి బృందానికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదట మా 11వ డివిజన్ ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నన్ను భారీ మేడతో గెలిపించినటువంటి మా 11వ డివిజను ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున వారి పాదవందనం చేస్తూ ఉన్నాను. ముందుగా నేను 1991లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ రోజు ఉన్నటువంటి 10వ డివిజన్, ఆనాడు రైల్వే ట్రాక్ను మొదలుకుంటే తోలా వరకు ఒకటే డివిజన్ ఉండేది. మరి నేను 91లో 92, 93 సంవత్సరంలో ఆనాడు వార్డు అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి నేను కొనసాగాను. అనంతరం మరి 95లో అప్పుడు ఈ వార్డు ఎస్సీ రిజర్వేషన్ కాబడ్డది. అప్పుడు మరి స్వర్గీయ సముద్ర సత్యనారాయణరావు గారు మన రాజకీయ గురువుగా, మరి స్వర్గీయ కృష్ణారావు గారు వారు నాకు ఒక పెద్దన్న పాత్ర, మరి వారి యొక్క ఆలోచనతోని మరి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఆ రోజు మరి నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, మరి నేను ఆ రోజు దాదాపు 300 పైచిలుకుతోని మెజార్టీతో ఆనాడు మరి గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలతోని మమేకమై ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకు ఏ కష్టం వచ్చినా దాన్ని నా కష్టంగా భావించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ వార్డు అభివృద్ధిలో మరి ముందు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నాకు రిజర్వేషన్ రాకపోవడం, మరి 2005 సంవత్సరంలో మళ్ళీ నాకు రిజర్వేషన్ అనుకూలించడం, ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి అంటే అప్పుడు మన 10వ డివిజన్ నుంచి అప్పుడు 13వ వార్డు అయింది. ఇది ఇప్పుడు చున్నంబట్టి ప్రాంతం అనుకోండి, శ్రీశ్రీ నగర్, ఇప్పుడు రాజరాజేశ్వర కాలనీ, తర్వాత అప్పుడు మస్జిద్ వాడ, కాలేజ్గిరి గారు, లక్ష్మీనగర్, మా సాయికుంట, బుర్రలవాడ, గోదరవాడ, సంతోష్ నగర్, తోర్లవాగు, శ్రీశ్రీ నగర్, గణేష్ నగర్, మరి కాకతీయ కాలనీ, ఈ ప్రాంతం ఇదంతా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ డివిజన్లో ఆ రోజు కూడా ప్రజలు అత్యధిక మెజార్టీతోని 500 ఓట్ల పై చిలుకుతో ఆనాడు మరి నేను గెలుపొందడం జరిగింది. అంటే ఎప్పుడూ నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్నలు పొందుతూ అనునిత్యం ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి ఆ బాధ కలగకుండా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు వాళ్ళకు ఒక సేవకుడిగా, వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా ఆ విధంగా కార్యక్రమాలు చేయడం మూలంగానే మరి ప్రజలు నన్ను ఆ రోజు ఆదరించి నన్ను గెలిపించడం జరిగింది. మరి ఏదైతే నన్ను గెలిపించారో మరి గెలిపించిన మాట ప్రకారంగా మొట్టమొదటిసారిగా అంటే ఈ ప్రాంతానికి, తోలవాగు ప్రాంతానికి అంటే చున్నంబట్టి వరకే ఆ రోజు వాటర్ సప్లై ఉండేది. ఈ ప్రాంతానికి మంచినీరు అనేటువంటి లేకుండే. మరి నేను అప్పుడు
ఈ ప్రాంతానికి మరి కృష్ణారావు గారు మున్సిపల్ చైర్మన్గా, నేను కౌన్సిలర్గా ఆ రోజు మరి మంచినీరును ఇక్కడ వరకు పైప్ లైన్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతానికి నేను మంచినీరు మొట్టమొదటిసారిగా ఈ తోలాగు ప్రాంతానికి మరి మంచినీరు అందించడం. అదేవిధంగా శ్రీశ్రీనగర్, ఇవాళ శ్రీశ్రీనగర్ ఏదైతే ఆ ప్రాంతానికి కూడా మంచినీరు లేక, మరి చున్నంబట్టిలో కొంత ప్రాంతాల్లో మంచినీరు లేక ఇబ్బంది పడుతుంటే వారికి ఆనాడు కొత్తగా పైప్ లైన్ లేపించి మరి అటు ఇలా ఇది చున్నంబట్టి ప్రాంతం అనుకోండి, శ్రీశ్రీనగర్ ప్రాంతం అనుకోండి, మరి ఈ ప్రాంతాలన్నింటికి కూడా మరి మంచినీరు ఆ రోజు అందులో జరిగింది. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకి కావాల్సింది ఏంటంటే వారందరూ కూడా రోడ్డు పైకి వచ్చి నీళ్లు పట్టుకోవద్దని ఒక లక్ష్యంతో ఆ రోజు ప్రతి గడప దగ్గరికే నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి మరి నీరు అందించడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులు వాళ్లకు ఈ ప్రాంతంలో మరి చదువుకోవడానికి విద్యకు ఇబ్బంది కలుగుతుంటే మరి సాయికుంట ప్రాంతంలో ప్రభుత్వ పరంగా ఒక పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అప్పుడు ఆ స్కూల్ కడుతున్న క్రమంలో నాకు అనేక ఇబ్బందులు గురయ్యాయి ఆ ప్రాంతం నుంచి. కానీ అయినా అక్కడ ప్రజల సహకారం తీసుకొని ఇవాళ అక్కడ ఉన్న స్కూల్కు మరి 5th క్లాస్ వరకే పరిగణన తీసుకోవడం జరిగింది. మరి కృష్ణారావు గారు మరి మున్సిపల్ చైర్మన్గా, మరి నేను కౌన్సిలర్గా దాన్ని 5th క్లాస్ నుంచి మళ్ళీ 7th క్లాస్ వరకు వారు తీసుకుపోవడం జరిగింది. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడ స్కూల్ను ఇవాళ అప్గ్రేడ్ చేయడం జరిగింది. 10th క్లాస్ వరకు అంటే ఒక పక్క మనం వాళ్ళ విద్య కూడా అందించాలని ఒక లక్ష్యంతో ఆ రోజు విద్య అక్కడ ఆ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి నా ప్రాంతంలో మరి నేను 2005 సంవత్సరంలో ఆ రోజు ఇక్కడ వృద్ధాశ్రమం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు మరి పెద్దల సహకారంతో అప్పుడు దాన్ని అక్కడ నిర్మించుకోవడం. అదే కాకుండా ఇంకా విద్యాపరంగా మనం అన్ని విధాల ఎడ్యుకేషన్లో మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అనుకోకుండా మేము మంచిర్యాలతో సమానంగా పోటీపడే విధంగా ఆ రోజు సాయికుంటలో ఇంటర్గ్రేడ్ హాస్టల్ను నిర్మాణం చేసుకోవడం. అక్కడ దాదాపుగా మరి పిల్లల హాస్టల్లో సాయికుంటలో హాస్టల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ సంక్షేమ శాఖ ఒక స్కూలు నిర్మాణం, అక్కడ హాస్టల్స్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో. అదేవిధంగా అంటే ఒక పక్క విద్యాపరంగా ఇవన్నీ చేసుకుంటూ ఆనాడు రోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం ఇవన్నీ ఆడపడుచుల కోసం, అక్క చెల్లెల కోసం కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగద్దనే భావంతో కార్యక్రమం చేయడం. అదేవిధంగా మళ్ళీ నేను 2020లో మళ్ళీ నేను ప్రజల సహకారంతో ఆ రోజు పార్టీలు నాకు టికెట్ ఇవ్వకపోవడంతో మా ప్రజలందరూ కూడా దాదాపుగా నిజంగా నేను చెప్పుకోదగ్గ గొప్ప ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా పెద్ద మనుషులు ఒక తమ్మునిగా, ఒక అన్నగా నన్ను కొడుక్క ఆదరించి 2020 సంవత్సరంలో మరి ప్రాంతాన్ని నాకు నిజంగా అఖండ మెజార్టీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు 700 పైచీలు కోట్లతోని వాళ్ళు గెలిపించినందుకు నిజంగా వాళ్ళకు ఎప్పటికీ నేను పాదవందన చేస్తూ నా జీవితాంతం కూడా వాళ్ళకు రుణపడి ఉంటాను. నాయకుల వద్దకు ప్రజల సమస్యల కోసం నాయకుల వద్దకు వస్తారు, కానీ హరికృష్ణ ప్రజల వద్దకే పోయి సమస్యలు తెలుసుకుంటారు. ఎందుకంటే ఏం చెప్తారు? నాకున్నటువంటి నేను 91లో రాజకీయాల్లో ప్రారంభించినప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే మనము ప్రజల వద్దకు వెళ్ళి ఏ విధంగా ఓటు అడిగాము, మనం ఇంటింటా తిరుగుతున్నప్పుడు ప్రజలకు ఏం వాగ్దానం చేస్తున్నాం, అమ్మ మీరు మాకు ఓటేయండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ ఇంటికి వచ్చి పనిచేస్తామని మనం వాగ్దానం చేస్తున్నాం. మనం ఏవైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఎలక్షన్ల వాగ్దానం కాకుండా నిత్య జీవితంలో కూడా ప్రజలకు మనం ఇచ్చిన మాట తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళే పనిచేయాలనే ఒక నాకున్న అలవాటు. ముఖ్యంగా ఇలా చాలామంది అంటే వేరే విధంగా ఎవరిని మనం ఉద్దేశించడం లేదు. నా ప్రాంతంలో నేను 3 సార్లు కౌన్సిలర్గా, 4వసారి మరి కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. కానీ నా ఇల్లు తెలియనటువంటి ప్రజలు నా వార్డులో ఉన్నారు. ఎవరైనా కౌన్సిలర్ ఇల్లు తెలియని వార్డులో ప్రజలు ఉండరు. కానీ నా వార్డులో ఉందంటే మా కౌన్సిలర్ ఇల్లు అంటేనే చాలామంది అడిగి రావాల్సి వస్తుంది. అన్న మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ చెప్పండి అని. ఇప్పుడు సందర్భం ఎందుకంటే ఇంటికంటే అన్న ఇంటికి వస్తామంటే అరే మా ఇల్లు మీకు తెలియదుగా అంటే అడ్రస్ చెప్పండి అని చెప్పి నాకు ఫోన్ చేసి నా ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చేటువంటి ప్రజలు ఉన్నారు. అంటే నా ఇల్లు తెలియనటువంటి, నా ఇల్లు కూడా తెలియకుండా అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారంటే నేను వాళ్లకు ఆ అవకాశం కల్పించలేదు. నేనే మీ దగ్గరికి వస్తే ఒక ఫోన్ కాల్ చేయండి,
మీరు ఫోన్ చేస్తే మీ సమస్య ఏందో చెప్పండి, నేను మీ ఇంటి ముందు వచ్చి పరిష్కారం చేస్తా అంటే వాళ్ళు, అరే ఎందుకన్నా మేము వస్తాం, లేదు నేను మీకు ఎలక్షన్లు ఏం చెప్పాను, మీ ఇంటి ముందుకు వచ్చి పనిచేసి పెడతా అని చెప్పిన, ఇచ్చిన మాట తప్పకుండా నేను మీ ఇంటికి వచ్చి పనిచేస్తా అని. ఆ విధంగానే వాళ్ళకు వాటర్ సప్లై అయినా, నల్ల నీళ్ళు రాకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, స్ట్రీట్ లైట్ రాకున్నా ఇంటికి వెళ్ళి తెలుసుకొని ఆ పోల్ నెంబర్ వేసి ఫోన్ చేయడం, వాళ్ళకి బోరింగ్ రిపేర్ అయినా ఇంటికి వచ్చి వెళ్ళి పని చేయడం, అంటే వాళ్ళకు రోడ్ కావాలనుకున్న అక్కడికే వెళ్ళి అధికారులతో మాట్లాడడం. ఆ విధంగా నేను పనిచేశాను కాబట్టి మా మున్సిపల్ కమిషనర్స్ కానీ, మా మున్సిపల్ ఇంజనీర్స్ కానీ, మా మున్సిపల్ శానిటరీ సిబ్బంది కానీ, అంటే ప్రతి ఒక్కరు, అంటే మాకు అధికారులు కూడా ఆ విధంగా నాకు సహకరించారు. ఆ విధంగా వాళ్ళు సహకరించడం వలన ఇలా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా, మా వాళ్ళలో చిన్న చిన్న కేసులు అయినప్పుడు పోలీస్ అధికారులు కూడా మనం ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మనకు సహకరించారు. ఆ విధంగా సహకరించడం వల్ల ఒక అధికారులు, రెవెన్యూ అధికారులు అనుకోండి, ఇటు మున్సిపల్ అధికారులు అనుకోండి, మా మున్సిపల్ శానిటరీ సిబ్బంది అనుకోండి, పోలీస్ అధికారులు అనుకోండి, వీళ్ళందరూ సహకరించడం వల్లనే మరి ఇక్కడ వార్డులో ఇవాళ నేను మా వాడ ప్రజల మన్నలు పొందుతున్నా అంటే దాని అధికారులు చేసినటువంటి వాళ్ళ యొక్క సహకారం. నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా వీళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తున్నా కాబట్టి అందుకే నన్ను ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. అందుకే నేను వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను సందర్భంగా నేను తెలియజేస్తూ, మరొకసారి ఏంటంటే పెద్దలు చూసుకున్నట్టయితే హరికృష్ణ వెంబడి యువకులు ఎక్కువగా ఉంటారు. అసలు దాదాపు నాయకులు ఆ యువకులు కానీ యూత్ కానీ ఎవరినైనా కూడా కొంత వారి ఇంటికి పిలిపించుకుంటారు, వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకుంటారు. కానీ హరికృష్ణ అలా కాకుండా హరికృష్ణ ఒక్క మాట చెప్తే చాలు 100 మంది ముందట ఉంటారు. ఎందుకు అంత ప్రేమ అభిమానాలు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇలా యువత న్యాయపడి ఉందంటే ఒకరిని అదృష్టంగా భావిస్తా. ఎందుకు అదృష్టంగా భావిస్తా అంటే నేను 1990లో రాజకీయాల్లో 91లో ప్రారంభించినప్పుడు వాళ్ళ తండ్రులు నాతో పాటు నాకు ఎలక్షన్లో సపోర్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళ పిల్లలు కూడా నాతో పాటు నాకు మళ్ళీ వాళ్ళ పిల్లలు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు నాకు ఇలా 3వ తరం, అంటే నాకు ప్రతి కుటుంబంలో 3వ తరం, ఈరోజు 3వ తరం యూత్ పిల్లలు నాకు ఇలా నా ఎంబడి ఉంటున్నారు. ఎందుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చెప్తారు, అరే బాబు మీరు మామ ఎంబడి ఉండండి, మీరు అన్న ఎంబడి ఉండండి, ఆయనతోనే ఉన్న మీ అందరికీ ఎప్పుడు నష్టం చేయడు, మీకు మీ అభివృద్ధి కోసం పనిచేస్తాడు, మీకు ఏ కష్టం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేస్తే తాను ఏ రాత్రైనా రాత్రి పగలు తేడా లేకుండా మీకు అందుబాటులో ఉంటాడు, మీ ఆపదలో తను పాలు పంచుకుంటాడు. కాబట్టి అటువంటి నాయకునికి మీరు అండగా ఉండాలని ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే వీళ్ళ యువత మన న్యాయంబడి ఉండడం జరుగుతుంది. వీళ్ళ యువతకు దాదాపు ఇవాళ యువత న్యాయంబడి అంటే ఇలా 10 సంవత్సరాల పిల్లవాడిని కానీ మొదలుకుంటే ఇవాళ 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూత్ పిల్లలు కూడా న్యాయంబడి ఉంటారు. నేను వాళ్ళలో ఒక చిన్న పిల్లలకు అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, అంటే వాళ్ళతో ఒక మమేకమై ఉంటున్నా కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఆ కష్టంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, యూత్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నేను ఆ విధంగా వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నాను. కాబట్టి వీళ్ళ యువత ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా, రాత్రి 2 గంటలు, రాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా 10 నిమిషాల్లో ఇలా 100 మంది పిల్లలు ఇలా యూత్ రావడం జరుగుతుందంటే నా గొప్పతనం కాదు. ఆనాడు నేను ప్రజలకు చేసినటువంటి, నాయకులు చేసినటువంటి ఇలా అధికారులు నాకు ఆ విధంగా సహకరించారు కాబట్టి ఇలా యూత్ ఇలా న్యాయపడి ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిల్లలకి ఆ విధంగా ఒక మంచి మార్గంలో, అరే మీరు ఆ అంకులు వెంబడి ఉండండి అని చెప్పి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు సూచించారో వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రుల మాట గౌరవించి మరి నాతో ఏ రాత్రి అనే పగల నాతో ఉంటారు. కాబట్టి వాళ్ళని నేను బతుకున్న కాలాలు యూత్కు ఎలాంటి వాళ్ళకి ఏ చిన్న మాట రాకుండా, అంటే వాళ్ళకి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి అందుకే యువత మరి న్యాయంబడి ఉంటుంది. నిజంగా నేను యువతకు 2 చేతులు జోడించి వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి వాళ్ళకు, ఎందుకంటే చాలా గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళ కోసం. వాళ్ళకు ఎప్పుడు కూడా నా బ్లెస్సింగ్స్ ఆ యూత్ పిల్లలకి ఎప్పుడు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే మహిళల వైపు నుంచి చూసుకుంటే ఏ పండుగ వచ్చినా కూడా హరికృష్ణ వెంబడి హరికృష్ణ ఆ మహిళల వెంటే ఉంటాడు. మహిళలకు ఏ ఆపద వచ్చినా కూడా హరికృష్ణ వెంటే ఉంటాడు. హరికృష్ణ పిలిస్తే మహిళలు వందలాదిగా తరలి వస్తారు. ఎందుకు ఆడబిడ్డలకు హరికృష్ణకు ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? నా వార్డులో ఉన్నటువంటి మహిళా అక్క చెల్లెలందరికీ, మా అక్క చెల్లెలందరికీ నేను ఒకటే చెప్పాను, నాకు తోబుట్టువు లేరు. కాబట్టి నేను నా వార్డులో ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ నా తోబుట్టువులు. వాళ్ళు ఒక ఆడబిడ్డలాగా, వాళ్ళు నా ఇంటి సొంత ఆడబిడ్డలాగా నేను భావించుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ ఇళ్ళలో ఏ సమస్య వచ్చినా
నేను వాళ్ళొక ఫోన్ కాల్ చేస్తే వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తా. వాళ్ళకేం చెప్తా అంటే, బావా మీరు మా చెల్లెని ఈ విధంగా అనకూడదు. వాళ్ళ అత్త మామకు చెప్తాం, మా చెల్లె మీరు మా చెల్లెల జోలికి పోద్దాం అంటే మాకు చెప్పండి, నాకు చెప్పండి, వాళ్ళకు తోబుట్టునే అన్న ఉన్నానని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబ పెద్దగా ఒక పెద్దన్న పాత్ర పోషించి మరి మా అక్క చెల్లెలకు అట్లా అండగా నిలిచి ఒక ఆడబిడ్డకు నేను ఒక్కటే కోరుతా, ఆడబిడ్డల మీ దీవెనలు ఉన్నంత కాలం ఈ అన్నయ్య ఎప్పుడు కూడా మంచుకుంటాడమ్మా. ఈ అన్నయ్య ఎప్పుడు మీకోసమే నిరంతరం బతుకున్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని ఏ అధ్వరాత్రి మీరు ఫోన్ చేయండి అని చెప్పి నేను వాళ్ళకు భరోసా కల్పిస్తా. అదే భరోసాతోని ఇవాళ మా అక్క చెల్లెలందరూ కూడా ఇవాళ బతుకమ్మ పండుగ అనుకోండి, బతుకమ్మ పండుగ రాగానే అన్నయ్య మాకు బాక్సులు కావాలి, అన్నయ్య మాకు మ్యాట్ కావాలి, అన్నయ్య మాకు లైట్లు పెట్టేయాలి. ఆ విధంగా ధైర్యంగా వాళ్ళకు ఒక అన్న మీద ఒక సొంత అన్న మీద అయితే విధంగా హక్కు ఉంటుందో ఆ రీతిలో వాళ్ళు నన్ను కూడా ఒక సొంత అన్నగా భావించి వాళ్ళ హక్కులు నా మీద అడిగి వాళ్ళు దసరా పండుగ నా మీద ఘనంగా నిర్వహించుకుంటారు. వినాయక చవితి వస్తే కూడా అన్నయ్య మా వినాయకుని దగ్గర ఇలా వినాయకుని కొనియాలి, లేకపోతే మా వినాయక దగ్గర ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయండి, లేకపోతే వినాయకుని దగ్గరికి కావాలన్నయ్య అని చెప్పి వాళ్ళ విధంగా వినాయక పండుగ. అదేవిధంగా మహిళా దినోత్సవం వచ్చిందంటే కూడా అన్నయ్య మా మహిళల దినోత్సవం మరి మా కార్యక్రమాన్ని మీరు ఘనంగా నిర్వహించుకుందాం అన్నయ్య, మాకు ఆటల పోటీలు పెట్టండి అంటే, చెల్లమ్మ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆడుకోండి మీ ఇష్టం, మీకు ఏం కావాలనో ఏర్పడేసే బాధ్యత నాది. మీకు ఎక్కడ కూడా అన్నయ్య మీకు ఎలాంటి లోటు చేయడు, మీరు ఏం కావాలనో చెప్పగానే వాళ్ళే ఆడుకోవడం, గేమ్స్ పెట్టి కండక్ట్ చేసుకోవడం, వాళ్ళే ఆ కార్యక్రమాలు చేసుకోవడం, మనం వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం, వాళ్ళకు మహిళా సోదరుమందుకు వాళ్ళకు మనం మంచి కార్యక్రమం, మా మున్సిపల్ కార్మికులు వస్తారు వాళ్ళకు మేము కూడా అంటే వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టే కార్యక్రమం ఒక ఆనవాయితీని మా వార్డులో. అదేవిధంగా మాకు ఉన్నటువంటి టీచర్స్ను ఆ రోజు మహిళా దినోత్సవం పిలిపించుకొని గురువులుగా వాళ్ళని అందరూ పిలిపించుకొని వాళ్ళకు కూడా మేము చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చి అంటే ఆ విధంగా టీచర్స్ ఉన్న గురువులను కూడా గౌరవించుకునే కార్యక్రమం మహిళా దినోత్సవం సందర్భంగా అదే కార్యక్రమం చేస్తాం. అక్కడ మా మా అక్క చెల్లెళ్ళు ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఇలా హోలీ పండుగ వచ్చినా మేమందరం తారతమ్య మతాల కులాలకు అతీతంగా తారతమ్యం లేకుండా అందరం కలిసి అంటే హోలీ పండుగ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అరే వాళ్ళ అన్నయ్య వచ్చిండు, వాళ్ళ అన్నయ్యతో ఆడుకుంటుర్రు, వాళ్ళ అన్నయ్య వచ్చిండు అనే విధంగా ఆ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తూ ఉంటారు. అందుకే ఇవాళ మహిళలు మా అక్క చెల్లెల దగ్గర వాళ్ళ మన్నలు పొందుతూ రావడం జరుగుతుంది. అందుకే నేను ఏ అర్ధరాత్రి పిలిచినా అమ్మ చెల్లెమ్మ రాత్రి ప్రోగ్రాం ఉందంటే అన్నయ్య రేపు పొద్దున వస్తున్నాం అని చెప్పి ఒక 50-60 మంది మా అక్క చెల్లెళ్ళు ఒక తోబుట్టు కంటే ఎక్కువ మా అక్క చెల్లెలు నయంబడి రావడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ వయసులో నాకంటే చిన్నవారైనా వారిని నిజంగా వాళ్ళను మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆశీస్సులు వాళ్ళ కుటుంబ ఎలవేళలు ఉండి వాళ్ళు ఇంకా ఉన్నతంగా వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో వాళ్ళ కుటుంబం రాణించాలని ఆ భగవంతుని దయ వల్ల వాళ్ళందరూ చల్లగా ఉండాలని. ఎందుకంటే వాళ్ళందరూ చల్లగా ఉంటేనే నా వాడ ప్రజలందరూ చల్లగా ఉంటేనే మరి నేను కూడా చల్లగా ఉంటాను. నేను ఎప్పుడు కోరుకున్నది ఒకటే, మా కుటుంబ సభ్యులు ఈ 11వ డివిజన్ అనేది మా కుటుంబం, ఈ మా కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి నష్టం జరగద్దు అనే భావంతో ఆ దేవుడు నేను పొద్దున ఉదయం లేవని దేవుని కోరుకున్నది ఒకటే, నా 11 డివిజన్లో ఉన్నటువంటి మా అన్నలు మా అక్క చెల్లెళ్ళు మా వాళ్ళందరూ చల్లగా ఉండాలి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఆ దేవుని ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని ఎప్పుడు కూడా నేను పొద్దున ఉదయాన్నే దేవుణ్ణి తలుసుకొని నా 11 డివిజన్ల అందరూ చల్లవని కోరుకొని నేను బయటకు వెళ్తారు. కాబట్టి అందుకే మా అక్క చెల్లెలందరూ వాళ్ళు నేనంటే ఒక అభిమానం ఒక ప్రేమ కాబట్టి వాళ్ళ ఎప్పుడు వాళ్ళ ప్రేమ ఎప్పుడు అదేవిధంగా నాపై ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ నేను కూడా తోచినంత వరకు మా అక్క చెల్లెళ్లకు ఒక అన్నగా ఒక తమ్మునిగా ఉండే విధంగా దేవుడు కూడా నాకు అదేవిధంగా ఆ మనోధైర్యాన్ని ఆశీస్సులు నాకు కూడా ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. 11వ డివిజన్లో కొత్తగా ఏర్పడ్డ 11వ డివిజన్లో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు, వాటిని ఎప్పుడు మీరు తీర్చబోతున్నారు? 11 డివిజన్లో నూతనంగా నాకు కలిసినటువంటి కొత్త వార్డ్స్ అయితే ఇలా వినూతన కాలనీ ఉందనుకోండి, ఇలా వినూతన కాలనీ ఒక కల్వర్ట్ కావాలి, అక్కడ కొన్ని రోడ్స్ డ్రైనేజ్ ఆ కాలనీ లేవు. అదేవిధంగా శ్రీపద కాలనీలో కూడా ఇలా మైసమ్మ గుడి నుంచి కలెక్టరేట్ వరకు అలా రోడ్స్ కావాలి, డ్రైనేజ్ కావాలి ఆ ప్రాంతంలో. అదేవిధంగా సత్యనారాయణ కాలనీలో అక్కడ రోడ్స్ డ్రైనేజ్ కావాలి. ఈ శ్రీపాద రెండవది అక్కడ కాలనీ టీఎన్జిఎస్ కాలనీలో కూడా రోడ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి కోసం అదేవిధంగా కాకతీయ కాలనీ అనుకోండి, తిరుమల కాలనీ, సాయికుంటలో, సంతోష్ నగర్, గోదరవాడలో, గణేష్ నగర్, సాయికుంట, తిరుమల కాలనీ, మా కైలాగిరి ప్రాంతంలో కూడా కొంత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటినాయి.
అవన్నిటి కూడా అంటే పాత దగ్గర కొంత బ్యాలెన్స్ ఉంది, దాంతోపాటు కొత్త కాలనీ చాలా అక్కడ డెవలప్ చేసేది బాగుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను గౌరవ ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి, అదేవిధంగా సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళకి సమస్యలను విన్నవించాను నేను. ఆ, సార్ అక్కడ ఈ విధంగా వాళ్ళకు రోడ్స్ లేవని, వారు ఒకటే ఎలక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా అవన్నిటి కూడా మనం ఒక 2 సంవత్సరాల లోపట 2 సంవత్సరాల మనం కాలంలో వ్యవధి లోపటనే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేద్దాం. అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇక్కడ కల్వర్ట్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుందాం అని పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు సురేఖమ్మ కూడా మాట ఇవ్వడం జరిగింది. వారి నాయకత్వంలో తప్పనిసరిగా వారు నాయకత్వంలో ఇవన్నీ కూడా అభివృద్ధి తీసుకోవడానికి నేను శాయశక్తిలా ప్రయత్నం చేస్తా. వారికి ఎమ్మెల్యే గారు సూచించారో వాటిని తప్పనిసరిగా అవన్నీ చేసి ఇక్కడ ప్రజల మనలు పొంది ప్రజల ద్వారా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మరి సురేఖమ్మ గారికి వాడ ప్రజలందరూ అండగా ఉండే విధంగా నేను నా ప్రయత్నం చేయడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కార్పొరేషన్ ఎన్నికల ముందు వరకు కూడా హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కానీ సడన్గా హరికృష్ణకు టికెట్ వచ్చిందంటే ఏం చెప్తారు, ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా వారు పిసిసి మెంబర్ అంటే రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను వారితో అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను. వారికి మంచాలపట్నంలో పెద్దలు స్వర్గీయ సత్యనారాయణరావు గారు, హేమచందర్ గారు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, కృష్ణమోహన్ అన్న గారు క్లాస్మేట్స్. అప్పుడు నన్ను సత్యనారాయణరావు గారు ప్రేమ్ సాగర్ రావు గారికి పరిచయం చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రేమ్ సాగర్ రావు గారు మా సముద్ర సత్యనారాయణ గారి ఇంటికి జన్మభూమి నగర్లో టిఫిన్కి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను సత్యనారాయణ పరిచయం చేసి, ఈయన మన కార్యకర్త, ఈయన నా శిష్యుడిగా పనిచేస్తున్నాడని అప్పుడు హేమచంద్రన్న గోలి హేమచంద్రన్న గారు వీళ్ళిద్దరూ అక్కడ నన్ను ప్రేమ్ సాగర్ రావు గారికి పరిచయం జరిగింది. ఆ పరిచయంలోనే నేను అప్పుడు ప్రేమ్ సాగర్ అన్న గారికి నేను దగ్గరై వారు ఎమ్మెల్సీగా ఎలక్షన్లో పోటీ చేస్తున్న క్రమంలో నేను అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను. నేను వారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో వారికి నేను ఆ రోజు ఓటు వేయడం, నేను అప్పుడు ఎమ్మెల్యే గారికి దగ్గర కావడం, దాని తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కొంచెం అప్పుడు మేము ఉద్యమ సమయంలో వేరుకోవడం జరిగింది తప్ప ఎమ్మెల్యే గారికి నాకు నేను కూడా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పరిణామాల్లో కొంచెం మధ్యన గ్యాప్ వచ్చిన అంటే నాకు ఎమ్మెల్యే గారికి ప్రేమ్ సాగర్ రావు గారికి ఎప్పుడు కూడా అంటే నేను దాదాపు తనతో రోజు ఫోన్ మాట్లాడేవాడిని. అంటే ఫోన్లో ప్రతి వాడి విషయం కానీ జనరల్గా తనతో సంభాషణ అంటే తనతో రిలేషన్షిప్ నేను బొడగొట్టుకోలేదు, తన రిలేషన్షిప్ అదేవిధంగా కొనసాగించుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే నేను మన టికెట్ విషయంలో కూడా అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారిని నేను కలవడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారు అంటే గతంలో నేను చేసినటువంటి ఎమ్మెల్యే చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని మరి మొన్న వారు ఏదైతే సర్వే చేయించారో ఈ ప్రాంతంలో సర్వే చేపిస్తే 100కి అంటే 80% మరి నాకు ఇక్కడ ప్రజలు వాళ్ళ యొక్క సర్వేలు రావడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు నిజంగా వారు పెద్ద మనసుతో హరికృష్ణ నా ఓడు అనే విధంగా పిలిపించుకొని నీకు టికెట్ ఇస్తున్నాను, నువ్వు మంచిగా పని చేసుకో అని చెప్పి మరి పెద్దలు ప్రేమ్ సాగర్ గారు సురేఖమ్మ గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను ప్రజల ముందు పంపినందుకు వారికి నేను ప్రత్యేకంగా వారికి పాదవందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ తన పార్టీలో ఉన్న వారికి టికెట్లు ఇప్పించుకోవాలి, గెలిపించుకోవాలని ఒక తపన ఉంటుంది. కానీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తి హరికృష్ణకు టికెట్ ఇవ్వడం, ఇది ఎట్లా చూస్తారు? ఎందుకు అతనికి ఇలాంటి ప్రేమ అభిమానాలు అంటే ఏం చెప్తారు? పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారు వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నేను ఆ రోజు ఇండిపెండెంట్గా నేను కౌన్సిలర్గా ఉన్నాను. నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను వెళ్ళి వారు కలిశాను. కలిసి ఎమ్మెల్యే గారిని నేను కలిసి అయ్యా అంటే నాకు ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి పాత పరిచయం మూలంగా ఎమ్మెల్యే గారు వెళ్ళి కలిసి, సార్ నాకు ఇప్పుడు మీతో పనిచేయాలనే ఆలోచన, మీతో కలిసిపోవాలన్న ఒక ఆలోచన ఉంది సార్, మరి మీరు ఆదరిస్తే తప్పనిసరిగా మీ నాయకత్వంలో పనిచేస్తానని నేను చెప్పడం జరిగింది. వారు నాకు సమయం ఇచ్చారు. నేను టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా
నీకు హెల్ప్ చేస్తాను అనే ఒక మాట వారు ఆ మాట అన్నారు. ఆ మాటతో సంతోషించి నేను 2 సంవత్సరాలు కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు యొక్క మాట మీద అదేవిధంగా ఉండుకుంటూ వచ్చాను తప్ప నేను ఇంకో పార్టీకి కానీ ఇంకొక నాయకత్వంలో పోలేదు. వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ రావడం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడం మరి ముందున్నాను. అంటే ప్రజా సమస్యలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళేవాడిని. సరే చేస్తే బాగుంటుందని. అంటే ఎప్పుడు నేను దాని రిలేషన్షిప్ పొడగొట్టుకోకుండా ఆ విధంగా ఉన్నాను కాబట్టే ఎమ్మెల్యే గారు నేను ఈ విధంగా నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఆ పిల్లవాడు ఆ విధంగానే ఉండి పనిచేస్తున్నాడు కాబట్టి నన్ను నమ్ముకొని పనిచేస్తున్నాడు అనే ఒక భావనతోని ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆలోచించారు కాబట్టి మళ్ళీ అరే ఈయన పార్టీ అంటూ లేదు కదా, ఇండిపెండెంట్గా ఉన్నాడు ఇప్పుడు అని ఒక ఆలోచన చేసి నేను ఎప్పుడైతే 11 డివిజన్ ఎస్సీ అయిన తర్వాత రిజర్వేషన్ అయిన తర్వాత వెళ్ళి సరే అయింది నాకు ఒక అవకాశం కల్పించండి అని నేను కోరినప్పుడు ఎమ్మెల్యే గారు అన్ని విధాల అక్కడ ఉన్నటువంటి అన్ని విధాల ఆలోచించి హరికృష్ణకి ఇస్తే బాగుంటుంది, ఆయన ప్రజలు అక్కడ ఆయనను కోరుకుంటున్నారు, పార్టీలకు అతీతంగా హరికృష్ణ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయనకి ఇస్తే గెలుస్తాడు అన్నటువంటి ఒక భావన ప్రజల లోపల ఉంది. వారు పూర్తిగా సర్వే చేసుకోవడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగానే వాళ్ళ ఎమ్మెల్యే గారు నేను హరికృష్ణ టికెట్ ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన చేసిండు. ఆ సర్వేలో భాగంగానే నాకు ఇలా పెద్దలు ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇవ్వడం. నిజంగా సర్వే తనకు ఇవ్వద్దనే ఆలోచన ఉంటే సర్వేలన్నీ కూడా అవసరం లేదు. కానీ తను ఏం ఆలోచించాడంటే నాతో పాటు 2 సంవత్సరాల నుంచి నా మాట మీద ఉన్నాడు, అటు వెళ్ళకుండా ఉన్నాడు కాబట్టి నన్ను నమ్ముకున్నాడు. ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి కోసం ఒక చిన్న పదం కూడా నేను వాడకుండా ఎంతోమంది ఎన్నన్నా ఎక్కడన్నా ఇబ్బందులు అయినా నేను ప్రేమ్ సాగర్ రావు గారే నాకు నాయకుడు అనే విధంగా నేను ఆ విధంగానే వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి నా నడుడిక నా మంచితనం ముఖ్యంగా ఒక క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా నేను వారి ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాను కాబట్టి నా ఒక నడుడికను నా సిన్సియర్ కార్యకర్తగా అనే ఒక నమ్మకంతోనే ఇలా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది అంటే నా మీద ఎమ్మెల్యే గారికి ఎంతోమంది చెప్పడం జరిగింది. చాలా రకాలుగా అంటే ఎన్నో రకాలుగా చెప్పినా అని ఎవరు చెప్పినా కూడా మాట పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి, వారు మాట ఇస్తే వెనుకకు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. ఎంతమంది ఎన్ని చెప్పినా తను ఇచ్చిన మాట నాకు చెప్పిన మాట ప్రకారంగా నేను హరికృష్ణ గారు మాట ఇచ్చాను కాబట్టి తప్పనిసరి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంత మీకు చెప్పినట్టుగా వారు పీసీ మెంబర్ అనుకోండి, సెక్రటరీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నేను చేసినటువంటి సేవలు అవన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను కూడా హరికృష్ణకి ఇస్తే బాగుంటుంది అవన్నీ అప్పుడు నాకు కూడా సేవ చేశాడనే ఒక ఆలోచన. తర్వాత 2 సంవత్సరాలు తనకు నేను ఎప్పుడు రిలేషన్షిప్లో తనకు కలుస్తూ ఔన్నిత్యం వారు రాగానే కలవడం ఆ విధంగా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా ఆలోచించి ఎన్ని రకాల దాదాపు చాలామంది అంటే ఇలా సందర్భంలో చెప్పేది కాదు, ఆయనను ఏ న్యూస్ వారికి చాలామంది నా మీద కామెంట్ చేస్తూ ఉంటారు. హరికృష్ణకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో బిల్డింగ్లు ఉన్నాయి, లేదా చాలా ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇవన్నీ ఈ కామెంట్ ఎవరైతే మనం చేస్తూ ఉన్నారో ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారో తప్ప ఆధారం ఉన్న ఆరోపణలు ఎవరు చేసే దమ్ము లేదు. నేను మీకు ఏ న్యూస్ ద్వారా ఇలా ప్రజలకు తెలియజేస్తున్నా, నేను హరికృష్ణ అనే వ్యక్తి ఇవాళ ఒక తెల్ల పేపర్ లాంటి వాడు. నేను ఎక్కడికైనా సిద్ధం. నాకున్న ఆస్తులు కానీ నాకున్నట్టు ఏమైనా ఉన్నట్టయితే నేను నిర్భయంగా చెప్పగలుగుతాను. నా అప్డేట్లో రాయడం జరుగుతుంది. నాకున్న ఆస్తులన్నీ కూడా అప్డేట్లో రాయడం జరుగుతుంది. మా ఎలక్షన్లో అప్డేట్ పోయినా అని రాస్తాం. నేను అప్డేట్ రాసినప్పుడు నిజంగా నాకు ఆస్తులు ఉంటే మీరు డైరెక్ట్ కాంప్లీట్ చేయొచ్చు కదా. కాంప్లీట్ ఇచ్చి అరే ఈయనకి ఆస్తులు ఉన్నాయి చూపెట్టలేదు, ఇవే చూపెట్టండి ఎందుకు చూపెట్టలేదు అని చెప్పి నా డైరెక్ట్ కాంప్లీట్ చేయొచ్చు. కానీ నా మీద గెలిచే సత్తా లేక, నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలను తప్పుదారి పట్టించేందుకోసం నా మీద కొంతమంది తప్పుడు ఆరోపణ చేస్తారు. ఆ తప్పుడు ఆరోపణలకు ఒకటే సమాధానం. ఆ తప్పుడు ఆరోపణలకు సమాధానం ఏంటంటే నా ప్రజలందరూ నా వైపు ఉన్నారు, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు నా వైపు ఉన్నారు, మీరు వేసే ఆరోపణలన్నింటిని కూడా అవన్నీ తింపికొట్టడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా
నా మీద ఆరోపణలు చేస్తే అవన్నీ ప్రజలు పట్టించుకోలే, తింపికొట్టి నేను అఖండ మెజార్టీతో ఆ రోజు మరి 700 ఓట్లతో గెలిపించినటువంటి సందర్భం. మరి మొన్న కూడా దాదాపుగా 860 ఓట్లతోని మళ్ళీ నన్ను పెద్దలు ప్రేమ్సాగర్ రావు, సురేఖమ్మ నాయకత్వంలో నా వార్డు ప్రజలు భారీ మాటతో మరి గెలిపించడం జరిగిందనే సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక మీరు చెప్పినట్టుగానే హరికృష్ణకు చాలా ఆస్తులు ఉన్నాయి. హరికృష్ణ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అనే ఆరోపణలు కూడా మీ పైన చాలామంది చేశారు. దానికి మీరు చెప్పినట్టుగానే మా ఏనిస్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్తారు? నేను మంచిర్యాల 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో, నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఒక గుంట భూమి కూడా ఇక్కడ కబ్జా చేసేటో నిరూపిస్తే నేను రాజకీయాల్లో దేనికడదని సిద్ధం. ఎందుకు సిద్ధమని నేను చెప్తున్నాను? దాదాపుగా అంటే మీరు మీడియాలో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పటివరకు హరికృష్ణ మీద భూ కబ్జాదారు అని ఒక పేరు కానీ లేకపోతే ల్యాండ్ సెటిల్మెంటో కానీ ఎక్కడ కూడా మీరు ఎవరు ఇప్పటి వరకు మీరు వినలేదు. నేను కూడా దాంట్లో ఎక్కడ అటువంటి డిస్ప్యూట్లో పోలేదు. ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. నేను సామాన్య జీవితాన్ని గడుపుతున్నాను. మా ఫాదర్ సంపాదించినటువంటి ల్యాండ్, ఇలా 64లో మా ఫాదరు సంపాదించినటువంటి ల్యాండ్, అంటే దాదాపు ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1973వ సంవత్సరంలో ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి 73లో ఇంకా మేము అంటే నేను అప్పుడే పుట్టాను. 73లో మాకు ఆ రోజు ప్రభుత్వ పరంగా నస్పూర్లో ల్యాండ్ ఇచ్చడం జరిగింది. దాదాపు ఒక 2 ఎకరాల భూమి ఇస్తే ఇవాళ నా సొంతలే నేను కాపాడుకోలేక ఇవాళ ఎకరం భూమి ఎకరన్నరనే ఉన్నది. ఇంకొక అర్థం ఉంటుంది, ఎవరు తీసుకుని కూడా నేను పట్టించుకోలేదు. అంటే ఆనాడు కూడా నా మీద చాలామంది ఆరోపణ చేశారు. నేను ఎక్కడ సంపాదించిన సందర్భం లేదు. మా ఫాదర్ ల్యాండ్ ఇప్పుడు కూడా అంటే ఇక్కడ మా ప్రాంతంలో అంటే మా తోల ప్రాంతంలో, తర్వాత మా గోదావరి ఉన్నట్టు అక్కడ అనుకోండి, నస్పూర్లో వాళ్ళందరూ కూడా అంటే అక్కడ అందరు గారు ఎస్సీలకు ఇచ్చినటువంటి భూమి ఆ రోజు మా శ్రీసినార్లో ఈ విధంగా ఇచ్చిన ల్యాండ్ తప్ప నేను ఎక్కడ కబ్జా చేసినటువంటి సందర్భం లేవు. అంటే ఎక్కడైనా మేము భూమి కొనుక్కున్నాం, ఎక్కడైనా మనం ఉన్నది అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. నిజంగా ఇవాళ నస్పూర్లో కృష్ణారావు గారు, స్వర్గీయ కృష్ణారావు గారు నాకు ఒక 3 ఎకరాల భూమి కొనిచ్చిండు. ఎందుకు కొనిచ్చాడు? తను 3 ఎలక్షన్లో నేను తనతో పాటు ఉండి తన కుటుంబానికి అండగా ఉన్నాను. నేను హరికృష్ణకి ఏ సేవ చేయలేదని చెప్పి తను మా బుర్ర భీమయ్య అనే వ్యక్తిని, నస్పూర్కు చెందినటువంటి బుర్ర భీమయ్యను విరిపించి హరికృష్ణకు జరిగిన పొలం కొని ఆయనకు డబ్బులు ఇస్తే వృధా చేసుకుంటా అని చెప్పి ఆ డబ్బులు నాకు ఇవ్వకుండా అంటే బుర్ర భీమయ్యకి ఇచ్చి నాకు అక్కడ ఒక 3 ఎకరాల భూమి ఇవాళ కృష్ణారావు గారు మరి కొనిచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ విధంగా నా లైఫ్ జీవితం నా స్టైల్ నేను గడుపుతూ ఉన్నాను. కానీ కొంతమంది దీన్ని చూసి ఎవరో లేక ఆరోపణ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నా సోదరులే. ఎక్కడన్నా నేను భూ కబ్జా చేసినట్టుంటే మీ ముందు మీ ఏనిస్ ద్వారా వాళ్ళు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ రాజకీయ జీవితంలో హరికృష్ణ అనే వ్యక్తి కబ్జాలకు కానీ ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్కి కానీ అవన్నిటి దూరం. అంటే నా యొక్క తత్వం అది, నా భావన. పేద ప్రజలకు సేవ చేయాలి, నా వాడ ప్రజలకు సేవ చేయాలి. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టిన నా బడుగు బలహీన వర్గాలకు నేను సేవ చేయాలని ఒక లక్ష్యం తప్ప నేను ఎక్కడ ఆస్తులు సంపాదించాలనో, ఈరోజు వరకు ఆస్తులు సంపాదించాలో, నేను పెద్ద బంగ్లాలు ఉండాలో భవంతులు ఉండాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే అప్పుడు మా పిల్లలు కూడా మా అమ్మ చనిపోతున్న వరకు బిడ్డ ఒక ఇల్లు కట్టాలని మా అమ్మ అన్నది. కానీ మా అమ్మ కళ్ళు నెరవేర్చలేకపోయినా, ఇల్లు కట్టలేకపోయినా. చాలామంది అనుకుంటారు. నాకు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు కూడా అంటే నేను ఎక్కడ ల్యాండ్ ఏదన్నా కొనుక్కొని ఆ విధంగా కొనుక్కొని ఉన్నటువంటి సంపాదించిన ఆస్తులు తప్ప ఎక్కడ భూ కబ్జాలు చేసినటువంటి సందర్భంగా లేవు. ఆరోపణ చేస్తారు కొంత. హైదరాబాద్లో బిల్డింగ్ ఉందంటారు, హైదరాబాద్లో 50 ఎకరాలు ఉందంటారు. అరే హైదరాబాద్లో 50 ఎకరాల భూమి ఉంటే నేను కార్పొరేట్ పోటీ చేసే అవసరం నాకు లేదు. నేను కూడా పెద్ద రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుని అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆరోపణ చేసేవారు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకోసం కొంతమంది ఆరోపణ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆరోపణలు నా ప్రజలు ఎప్పుడు నమ్ముతలేరు. నమ్మపోవడానికి కారణమైన నిదర్శనం, ఎలక్షన్లు వస్తే ఆరోపణ చేస్తారు, దాన్ని ప్రజలు తింపికొడుతారు. అరే మీరు అని చేసే ఆరోపణలు కేవలం ఎలక్షన్ల మాత్రమే, దాన్ని ఎవరు నమ్మకుండా నన్ను అత్యధిక మేడతో గెలిపేయడం జరుగుతూ ఉన్నది. దాని నిదర్శనం మా ప్రజలే అన్నిటి సమానం చెప్పుడు రావడం జరుగుతూ ఉంది. అంటే కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం, దీన్ని మీరు ఎట్లా వస్తారు? మంచిర్యాల చరిత్రలో పట్నే ఇవాళ ఒక సువర్ణాక్షరాలతో ఇలా లిఖించబడ్డటువంటి
అభివృద్ధి ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, సురేఖమ్మ నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఇవాళ మీరు ఒక్కటే, ఇన్ని రోజులు మంచిర్యాల పట్టణంలో శ్మశాన వాటిక లేక, ఇలా ప్రజలకు వర్షం వస్తే ఎక్కడ మనం కాలబెట్టుకోవాలనే పరిస్థితి లేక, ఎక్కడ అసలు బొంద పెట్టుకోవాలనేటువంటి పరిస్థితి లేక, ప్రజలు అల్లాడినటువంటి సందర్భాల్లో మంచిర్యాల పట్టణంలో ఉంటే ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వారు గెలిచిన 6 నెలల లోపటినే ఇలా మనకు ఎంత పెద్ద ఇలా ఒక గార్డెన్ లాగా, ఇలా చూడడానికి చూడముచ్చటలాగా, అసలు ఇలా అక్కడికి వెళితే ఎవరు కూడా ఇది శ్మశాన వాటిక అనే లేకుండా ఇలా వైకుంఠ దాని అంత సుందరంగా దిద్దినటువంటి ఇవాళ నాయకుడు ఇవాళ చరిత్రలో తన పేరు నిలిచిపోతుంది. ప్రేమ్సాగర్ రావు గారి పేరు ఇలా సువర్ణ అక్షరాలతో మనం రాసుకోవచ్చు. ఆ విధంగా అభివృద్ధి చేస్తుండు కాబట్టి. అదే కాకుండా తనేం చెప్పాడు, ఈ మంచిర్యాల పట్టణం నిజవర్గ ప్రజలకు మెడికల్ సదుపాయం హైదరాబాదులో ఉన్న రీతిగా నేను ఇక్కడ వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలి, ఇలా వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో ఇవాళ ఐబీ ప్రాంతంలో ఒక మెడికల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం, ఇవాళ అది మన త్వరలో ప్రారంభించుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు హైదరాబాద్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఇవాళ మనం మంచిర్యాలలోనే అంత పెద్ద ట్రీట్మెంట్ తీసుకునేటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాడు ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు. అంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవాళ మీరు చూడడం జరిగింది, ఎక్కడ ఇలా హబ్బు, ఐటీ హబ్బు ఇవాళ మనకు ఇలా తీసుకురావడం జరిగింది పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు. అదేవిధంగా ఇవాళ మీరు చూశారు లక్షట్పేటలో ఇవాళ మంచి కాలేజ్ నిర్మాణం, మంచి హాస్పిటల్ నిర్మాణం. ఈ విధంగా అంటే వారు ప్రజలకు వైద్యం, ఫస్ట్ వాళ్ళకి వైద్యం కావాలి, తర్వాత విద్య కావాలి. వైద్యం విద్య మీద మరి ఎమ్మెల్యే గారు ఎంత పెద్ద శ్రద్ధ చూపెడుతున్నారు. ఆ శ్రద్ధ ఇలా కళ్ళ ముందు మనకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూసి ఇలా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే అభివృద్ధి జరుగుద్దో ఆ అభివృద్ధిని చూసి అంటే ఏమంటారు, కళ్ళుండి కళ్ళనేని కబోదులాగా అంటే వాళ్ళ కేవలం వాళ్ళ ఆరోపణలను ఇవాళ వాళ్ళ ఆరోపణలు ప్రజలు పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదు? ఒక్కటే ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాం. పెద్దలు ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గారు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నిజంగా ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగాలేదు. వారు అనారోగ్యంతో ఉండి వారు మంచిర్యాల పట్టణానికి వచ్చి అందరికీ సర్పంచ్ టికెట్లు అనౌన్స్ చేసి అంటే మీరు మన క్యాండిడేట్స్ అని చెప్పి అనౌన్స్ చేసి వారు వెళ్ళిపోయారు. ఏం చెప్పారు? పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఇవాళ మీ ముందు నిల్చున్నాడు, మీరు నిల్చున్నబెట్టిన వ్యక్తులు కాదు, ప్రేమ్సాగర్ రావు వారికే ఓటేస్తున్నామనే భావన వారు మెసేజ్ చేశారో అంటే ప్రెస్ ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ ద్వారా అయితే ఒక మెసేజ్ పాస్ చేశారో అక్కడ నిల్చున్న వ్యక్తులు ప్రేమ్సాగర్ రావు గారు మీరు ఓటేయండి అంటే నిజంగా వారి మాటను ప్రజలు విశ్వసించారు. ఇలా ప్రజలు విశ్వసించి వారి మాటకు నమ్మి ఇలా ప్రజలు ఇలా సర్పంచ్ ఇలా రాష్ట్రంలో 2వ స్థానంలో ఇవాళ మన సర్పంచులు గెలిపించుకున్నట్టు ఘనత పెద్దలు ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మది. అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇలా మిగతా నాయకులు గడపకు వెళ్ళి కూడా ఇలా అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన దండాలు పెట్టి తిరిగితే ఇలా వాళ్ళ మాటలు విశ్వసించలేదు ప్రజలు. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి వారు టికెట్లన్నీ అనౌన్స్ చేసే రోజు ఒకటే చెప్పారు, నేను 60 మందిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీ ముందుకు పంపిస్తున్నా, అక్కడ మీరు ప్రేమ్సాగర్ రావు గారే అభ్యర్థి అనుకొని మీరు అందరూ ఓటేయాలని ఇలా వారు ఏదైతే మెసేజ్ పాస్ చేశారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే పెద్దలు ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ వారు ఎమ్మెల్యేగా లేనప్పటి నుండి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు కూడా ఇలా ప్రతి ఆడపడుచుకు ఒక పెద్దన్నలాగా ఇవాళ ఇంటింటికి చీర ఇవ్వడం, ఇవాళ రంజాన్ పండుగ తోఫా ఇవ్వడం, ప్రతి పండగకు వాళ్ళకు ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఇలా వాళ్ళకు ప్రతి పండగకు తోఫా ఇవ్వడం అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ఇంటింటికి చీరలు ఇవ్వడం, ఇవాళ మహిళా సోదరులకు చీరలు ఇవ్వడం, ఇవన్నీ కూడా వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే వారు అనారోగ్యంతో ఉన్న వారు ఒక పిలుపు ఇవ్వడంతో వారు ఎక్కడైతే ఒక బహిరంగ సభలు పెట్టి వారు ఒక 5-10 వాళ్ళు కలిపి బహిరంగ సభలు పెట్టి నేను మీకు మాట ఇస్తున్నాను,
మీ వార్డులో మీ కార్పొరేషన్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీరందరూ అక్కడ పెట్టిన మా కార్పొరేటర్లను గెలిపించండి అని ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ గారు సురేఖమ్మ అయితే మాట ఇచ్చారో ఆ మాటను ప్రజలు విశ్వసించారు. ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ మాటను నమ్మి ప్రజలు ఇవాళ మాకందరికీ ఇలా ప్రజలు ఓట్లేశారు. ఇలా 44 సీట్లు ఇవాళ ఏకైక రాష్ట్రంలోనే ఇలా దమ్మున నాయకుడు ఇలా ప్రేమ్ సాగర్ రావు గారు, ఇలా సురేఖమ్మ 44 సీట్లు ఒంటి చేతితో గెలిపించుకున్నటువంటి నాయకుడు ఇలా ప్రేమ్ సాగర్ రావు గారు సురేఖమ్మ. ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరి వైపు ఉన్నారంటే ఇలా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ వైపు ఉన్నారనేది ఇలా ప్రతిపక్ష పార్టీలకు ఇవాళ కళ్ళ ముందు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి? రేపు రాబో రోజుల్లో కూడా మళ్ళీ ప్రజలందరూ కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారిని విశ్వసించి వారిని మరొకసారి కూడా ప్రజలు ఎమ్మెల్యేగా చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం ఈ నియోజకవర్గానికి అవసరం అనేది మేం కాదు, ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇలా ప్రజలు అంటున్నటువంటి ప్రతి జాలు ఏ టైలర్ అయినా, పాన్ షాప్ అయినా, ఆటోల డ్రైవర్ అయినా, అరే నాయకుడు అంటే దమ్మున నాయకుడు ప్రేమ్ సాగర్ రావు ఎటువంటి అయినా మనకు ఎమ్మెల్యే ఉండాలని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మరొకసారి వారు తప్పనిసరిగా మళ్ళీ వారే ఈ నియోజకవర్గానికి శ్రీరామరక్ష, ఈ నియోజకవర్గంలో శ్రీరామరక్ష ఈ నియోజకవర్గంగా ఉండాలి అంటే, వారు అభివృద్ధి జరగాలంటే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆలోచననే వీళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. దాంట్లో మేమందరం కోరుకుంటున్నాం. మేము కూడా వారి కోసం నిరంతరం కష్టపడి మరి పనిచేసేందుకు కూడా మేము ముందున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా ఈ 11వ డివిజన్ ప్రజలకు కానీ, మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ 11 డివిజన్లో మరి ప్రజలకు ఒకటే మేము మాట ఇస్తున్నాం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే సురేఖమ్మ వాళ్ళ నాయకత్వంలో మరి నూతనంగా ఏర్పడ్డటువంటి మరి కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్ల యొక్క సహకారం, మా మున్సిపల్ అధికారుల యొక్క సహకారం తీసుకొని ఈ 11 అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇక్కడ ప్రజల మన్నలు పొందే విధంగా పనిచేస్తాం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఇవాళ మా వాడకు అనేక అభివృద్ధి పరంగా నిధులు కూడా మా ప్రాంతానికి అధిక మొత్తంలో మరి వారు ఇస్తారని ఆశిస్తున్నాను. వారి దయ వల్ల, పెద్దలు ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారి దయ వల్ల, సురేఖమ్మ దయ వల్ల ఎలాంటి నాకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నేను ఇక్కడ ఈ వార్డులో 11 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈ వార్డులో మౌలిక వసతులు, రోడ్స్, డ్రైనేజీలు కానీ, కల్వర్ట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ నాయకత్వంలో చేసి అక్కడ ఎమ్మెల్యే గారికి పేరు తీసుకొచ్చే విధంగా నా కార్యక్రమం నేను పనిచేస్తానని, వారిని మా కాలనీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగిన విధంగా మరి పనిచేసి మా ప్రాంత ప్రజల మన్నలు, ఎమ్మెల్యే గారి మన్నలు కూడా పొందే విధంగా నా కార్యక్రమం నిరంతరం ఉంటుంది. నేను ఇప్పుడు కూడా ప్రజలు ఒకటి అప్పీల్ చేస్తున్నా, మీ అందరూ ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో నా కోసం అనిత్యం కష్టపడి నా గెలుపుకు భాగస్వామైనటువంటి ప్రతి కార్యకర్త, అన్నకు, తమ్మునికి, అక్కా చెల్లెళ్లకు నేను 2 చేతులు జోడించి మీకు పాదవందనం చేస్తూ ఉన్నా. నా కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా పాదవందనం చేస్తూ ఉన్నా. నాకు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి, నా టికెట్ కోసం నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను వారందరికీ పేరు పేరున పాదవందనం చేస్తూ, మీరు ఏ విధంగా అయితే నా టికెట్ విషయంలో నాకు సహకరించి నాకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి దయ వల్ల, ప్రేమ్ సాగర్ దయ వల్ల, సురేఖమ్మ దయ వల్ల టికెట్ రావడం, దాంట్లో మరి నా ప్రాంత యువత, అక్క చెల్లెన్నదమ్ములు కూడా నాకు సాన్నిధ్యం కష్టపడిన గెలుపులో భాగస్వామైనటువంటి మా 11 డివిజన్లో కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున పాదవందనం చేస్తూ, మరొకసారి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే సురేఖమ్మ గారికి ఒక నమ్మిన బంటుగా ఉండి వారి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించే వరకు అనిత్యం నేను ముందుండి మరి పనిచేస్తానని ఈ సందర్భంగా న్యూస్ ఛానల్ వారికి నేను ప్రత్యేకమైనటువంటి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల కార్పొరేషన్లోని 11వ డివిజన్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ 11వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ సురేఖమ్మల ఆధ్వర్యంలో ఇక అభివృద్ధి పనులను చేపడుతూ వారికి పేరు తెచ్చే విధంగా
ఈ 11వ డివిజన్ను అభివృద్ధి చేస్తా అని చెప్పి కొంతమంది నాయకులు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మాత్రం సుధమాల హరికృష్ణ ఖండించారు. ఒక్క గజం జాగా కూడా కబ్జా చేసినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని చెప్పి మనతో పాటు 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమాల హరికృష్ణ తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.